హైదరాబాద్ మహానగరంలో ఇప్పటివరకు చాలా పార్కులు కూడా అంతమైపోయాయి. ఇప్పుడు కొత్తగా కేబీఆర్ పార్కు కూడా అంతం కాబోతున్నట్టు కొంతమంది పర్యావరణ ప్రేమికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం మనతో పాటు పర్యావరణ ప్రేమికురాలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, డెవలప్మెంట్లో భాగంగా ఖచ్చితంగా కొన్ని చెట్లు తీసేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటూ ప్రభుత్వం చెప్తాం. ఏమంటే చాలా సిటీస్లో ఒక పెద్ద చెట్టు ఉన్నా ఆ చెట్టు చుట్టూతే ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఆ చెట్టు చుట్టూతే ఒక హాస్పిటల్ కట్టిన వాళ్ళు ఉన్నారు. ఏదన్నా చేయగలిగితే చెట్లను ఉంచి ఏం చేయాలో చేయండి. ఎందుకంటే చెట్లని మళ్ళీ మీరు పుట్టించలేరు, మీ నెక్స్ట్ జనరేషన్స్ పుట్టించలేరు, మన ప్రీవియస్ జనరేషన్స్ పుట్టించలేరు. అందుకే మన పూర్వీకులు మన మంచి కోసం, మన నెక్స్ట్ జనరేషన్స్ కోసం చెట్లని అలాగే ఉంచారు. ఎన్నో పెద్ద పెద్ద చెట్లు అవి. సో లిటరల్లీ సిటీని కాపాడాలంటే, సిటీలో ఉన్న జనాల్ని కాపాడాలంటే మీరు చేయాల్సింది డెవలప్మెంట్ రూపంలో చెట్లని నాటండి. పచ్చదనం ఎంత పెంచితే అది డెవలప్మెంట్ కిందే వస్తుంది. క్లైమేట్ ఎంత బాగుంటే మీరు 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకుతారు. లేదంటే ఈ వేడికి 30 ఏళ్ళకే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. సో నేను ఒక యోగా టీచర్గా చెప్పాలి అంటే, యోగా చేయాలి, చెట్ల కింద కూర్చొని చేయండి అంటున్నాం. ఇప్పుడు ఏ యోగా ఇన్స్టిట్యూట్ చూసినా ఏసీలు క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు పాపం. ఎందుకంటే పార్కుల్లో చెప్పలేని పరిస్థితి. ఎక్కడున్నాయి పార్కులు? మహా అయితే ఊర్లో పెద్ద రెండో మూడో పార్కులు ఉన్నాయి. ఒకప్పుడు పిల్లల్ని తీసుకొని పార్కులకి వెళ్ళి కూర్చోవడం ఒక సాంప్రదాయం ప్రతి శని ఆదివారాలు. ఇప్పుడు మహా అయితే కపుల్స్ వెళ్ళి కూర్చుంటున్నారు. ఎందుకు? ఎవరు రావట్లేదని. అందరూ వస్తే వాళ్ళు కూడా రారు. యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, పార్క్ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, చెట్ల దగ్గర అందరూ కూర్చోవాలనేది ప్రమోట్ చేయండి. అదే డెవలప్మెంట్. మరి ముఖ్యంగా కేబీఆర్ పార్కు చుట్టుపక్కల కూడా ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఏర్పడతా ఉన్నాయి. అందుకని రోడ్డు విస్తరణలో భాగంగా కొన్ని చెట్లు తీసేసామని. కేబీఆర్ చుట్టూతే ఎక్కడుందండి ట్రాఫిక్? కోకాపేటలో ఉంది, ఇప్పుడు గచ్చిబౌలిలో ఉంది, ఐఎస్బి రోడ్లో ఉంది. చెట్లను నాటండి ఫస్ట్. కనీసం కార్ విండోస్ దించుకొని ఏసీ ఎక్కువ వాడకుండా ఫ్రెష్ ఎయిర్ అన్న తీసుకోవచ్చు ఆ ట్రాఫిక్లో కూర్చొని. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఆ చెట్లని నరికేస్తున్నారు. డెవలప్మెంట్ పేరుతో అక్కడ పాపులేషన్ వడియుకోవాలి, అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయాలని మీరేదో ప్లాన్లు వేస్తున్నారు. ఫ్రాంక్లీ మీరు వేసిన ప్రతి ప్లాను సక్సెస్ అయిందని లేదు. ఐఎమ్ సో సారీ టు సే, ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. కానీ ఒక ప్లాన్ వేసే ముందు అందరి సలహా తీసుకోవాలి, అందరి సమ్మతము తీసుకోవాలి. అందరూ ఓకే అంటేనే ఒక ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అసలు ఎవరితో డిస్కస్ చేశారు? ఎవరైనా ఫైట్ చేస్తుంటే తీసుకెళ్ళి జైల్లో వేస్తున్నారు. నేను ఒక ఆడపిల్లగా స్టార్టింగ్లో రావడానికి కొంచెం భయపడ్డా. అరే ఎందుకు, సరే వెయిట్ చేద్దాం ఓన్లీ సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తూ వచ్చా. బట్ ఐ జస్ట్ రియలైజ్డ్ అలా ఖాళీగా కూర్చోడం కాదు. నేను మాట్లాడగలను, నేను మాట్లాడతాను, నాకు ఆ అధికారం ఉంది, ఆ బాధ్యత ఉంది, కాబట్టి నేను ఈ బయటకు వచ్చాను. సో ఆ డెవలప్మెంట్ ఏంటో చెప్పండి, కన్విన్స్ చేయండి. అది ఎంత బాగుందో. ఒక్క చెట్టుకి సమానమా అసలు ఈ డెవలప్మెంట్? ఒక్క చెట్టుకి సమానమా? ఎన్ని పక్షులకి, ఎన్ని యానిమల్స్కి అవి ప్రొటెక్షన్ ఇస్తాయి. అసలు ఆ చెట్టు లేకపోతే మీకు వర్షం ఎక్కడ వస్తుంది? ఇంకో ఎడారిని క్రియేట్ చేస్తున్నారు, ఇంకో దుబాయ్ని చేస్తారేమో. మళ్ళీ రేపు ఫ్యూచర్లో ఎవరిళ్ళలో ఏసీలు ఎక్కువ ఉంటే వాళ్ళు గొప్ప, ఎవరికి ఎక్కువ కార్లు ఉంటే వాళ్ళకి గొప్ప. ఎక్కడికి వెళ్తారు మళ్ళీ చివరికి? మట్టిలోకే. ఆ మట్టి బాగుండాలంటే చెట్టు ఉండాలి ఫస్ట్. చెట్టు లేకపోతే మట్టిలో సారం కూడా ఉండదు. మీరు ఏం ఆలోచించినా ప్లీజ్ సైన్స్, బయాలజీ, బేసిక్ ఇన్ఫర్మేషన్ని దృష్టిలో పెట్టుకొని మనదే ఇదంతా అని ఆలోచించకుండా, ప్రతి పక్షిది కూడా ఈ ప్రపంచము, అది పీల్చే శ్వాస కూడా మన వల్లే. పాపం మాట్లాడలేని జీవాలండి అవి, మూగ జీవాలు. వాటి గురించి మనం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? ఆ పీకాక్స్ ఉన్నాయి అక్కడ, రోజు వాటికి ఒక బౌల్లో నీళ్లు పోయేది, అవి తాగవు. ఎక్కడొస్తాయి? మనమేమో ఫ్యాన్సీగా తీసుకొచ్చి మనం కూర్చోబెట్టుకున్నాం కేబీఆర్లో. మనం ప్రొటెక్ట్ చేస్తామన్న ఉద్దేశంతో అక్కడ చాలా జీవాలు ఉన్నాయి. మనం ఇప్పుడు సెల్ఫిష్గా వాటి గురించి ఆలోచించకుండాంటే అవి ఎక్కడికి వెళ్తాయి? తీసుకెళ్ళి ఇంకో సేఫ్ జోన్లో వదిలేసేయండి. నేను ఊరు వదిలేసి వెళ్ళిపోతా, మీరే ఉండండి డెవలప్డ్ కంట్రీలో, డెవలప్డ్ సిటీలో. గవర్నమెంట్ దృష్టిలో లేవు అంటారు మీరు? దృష్టిలో లేవనను, వాట్ యూ సే, దృష్టి పెట్టట్లేదు అంటున్నాను. మీకు తెలిసింది కూడా ఇగ్నోర్ చేసి దేనికో పాకులాడుతున్నారు. ఎందుకు దేనికి పాకులాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. సిటీని ఎంత పచ్చగా ఉంచగలిగితే అంత పచ్చగా ఉంచండి. ఇవన్నీ నేను ప్రావర్బ్స్ లాగా ఉంటాయి కూర్చొని చెప్తే, బేసిక్స్ అవి. చెట్టు ఉంటే ఎంత చక్కగా ఉంటుంది, ఒక అరుగు ఉంటే ఎంత చక్కగా ఉంటుంది. ఎప్పుడు జాబులు అని పరిగెత్తి ఏం సాధిస్తున్నాము? హెల్త్ ఇష్యూసే వస్తున్నాయి, స్ట్రెస్సే వస్తుంది. సైన్స్ కూడా ఇదే చెప్తుంది. స్ట్రెస్ వస్తే చెట్టు దగ్గరికి వెళ్ళండి, ఒక చెట్టుని హగ్ చేసుకోండి అని చెప్తోంది.
స్ట్రెస్ వస్తే చెట్టు కింద కూర్చొని చక్కగా ప్రాణాయామాలు చేయండి అని చెప్తోంది. ఇప్పుడు నేను ఒక యోగా టీచర్ గారు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్లో పిల్లలకి ఫ్రెష్ ఎయిర్ ఎక్కడ వస్తుంది అంటే ఏమని చెప్పాలి? హైదరాబాద్లో నేను ఎక్కడికి వెళ్ళి యోగా చెప్పాలి? లేదా పిల్లలకి ఏమని చెప్పాలి? చెట్లు ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు, ప్లాస్టిక్ చెట్ల కింద కూర్చొని శ్వాస పీలిస్తే ఫ్రెష్ ఎయిర్ వస్తుందా? ఇదే క్వశ్చన్ నేను గవర్నమెంట్ అడుగుతున్నాను. మీరు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అన్నా, నెక్స్ట్ జనరేషన్స్ హెల్దీగా ఉండాలన్నా, అసలు నెక్స్ట్ పాలిటిక్స్లో హెల్దీ మైండ్ సెట్తో ఉన్న పిల్లలు ఆర్ జనరేషన్స్ రావాలన్నా హెల్త్ కాపాడాలి. హెల్త్ కాపాడాలంటే చెట్లు ఉండాలి. చెట్లు ఉండాలంటే డెవలప్మెంట్ ఎంతవరకు అవసరమో అంతవరకే చేయండి. ప్రభుత్వం కూడా చెప్తుంది కదా, ఒక పక్క చెట్లు నాటండి, చెట్లు మనకు చాలా అవసరం అని చెప్తాం. ఏమనండి, ఇప్పుడు ఎన్ని 2000 చెట్ల 1000 చెట్ల, ప్రతి ఒక్క చెట్టుకి కౌంట్ కట్టి చెట్లు నాటించండి. మేము వస్తాం, ఉద్యోగాలన్నీ మానేసి మా గురించి మేము ఆలోచించుకొని వచ్చి చెట్లు నాటుతాం. మాకు జీతాలు కూడా ఇవ్వక్కర్లేదు చెట్లు నాటినందుకు. మేము నాటుతాం. 2000 చెట్లు తీసుకురండి, హైదరాబాద్లో స్పేస్ ఇవ్వండి, మొత్తం చెట్లు నాటుతాం. అంటే అంశం మీద పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖను కలిసే ప్రయత్నం ఏమన్నా మీరు చేసి ఇప్పుడు? ఏమండి, నేను పాలిటిక్స్కి చాలా దూరం అండి. నేను ఏదో ప్రశాంతంగా స్పిరిచువాలిటీ అనుకుంటూ చెట్ల కింద కూర్చుంటూ ధ్యానం చేసే మనిషిని. నేను కూర్చునే చెట్టును కూడా నరికేస్తా అంటే ఈరోజు నేను వచ్చి ఏదైనా మాట్లాడతా, ఎవరినైనా ప్రశ్నిస్తా. అంటే ఆ బుర్ర ఉంది నాకు. సైలెంట్గా ఉన్న గొడవలు ఎందుకులే, ఎవరో ఏదో చేస్తున్నారు, ఎవరి రీతిలో వాళ్ళు చేస్తున్నారు కదా, నా రీతిలో నేను నాలెడ్జ్ స్ప్రెడ్ చేద్దాము. ఆరోగ్యం అంటే ఏంటి, పర్యావరణ పరిరక్షణ అంటే ఏంటి, మనిషి జీవితము చెట్లకి ఎలా ముడిపడుంది అనేవి మాట్లాడుకుంటూ ఏదో పీస్ఫుల్గా వెళ్ళిపోయాను ప్రవచనాలు చెప్పుకుంటూ. బట్ ఈరోజు నన్ను కూడా చెట్టు కింద కూర్చోనీయకుండా, లేదా అసలు యోగాకి సంబంధించిన విషయాలు చెప్పాలంటేనే చెట్టు లేకపోతే నాకు ఏమవుతుంది ఫ్యూచర్ అనే భయంతో నేను వచ్చాను. కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి అంశం కూడా చూసారు. అక్కడ చాలా వరకు చెట్లను కూడా నరికేసినటువంటి పరిస్థితి చూసారు. ఇప్పుడు కేబీఆర్ హిల్ రిచ్ స్ప్రింగ్స్ లో ఉన్నానండి, గచ్చిబౌలి చుట్టూతో ఉన్న ఫారెస్ట్ ఏరియాని. అప్పుడు కూడా ఫైట్ చేసాం. అసలు రాత్రిపూట చెట్లు నరకడం ఏంటండి? రాత్రిపూట చెట్లనే టచ్ చేయకూడదు అంటారు కదా. గవర్నమెంట్కి అది తెలీదా? ఎంత అరిష్టమో తెలీదా చెట్లను రాత్రిపూట టచ్ చేస్తే? పనులను పెట్టేసి ఎవరు లేని టైంలో బుల్డోజర్లతోటి చెట్లను నరికిచ్చేస్తే పొద్దున్న లేసేసరికి మేమేమన్నా చెట్లు పోయాయి ఏంటని కామ్కి వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? పొద్దున అడుగుతాం, రాత్రి అడుగుతాం. ఏదన్నా ఫెయిర్గా చేయండి, ఏదైనా ధైర్యంగా చెప్పి చేయండి. అపోజ్ చేశాము అంటే కన్విన్స్ చేయడానికి రైట్ ఇన్ఫర్మేషన్ ఉంటే, జస్టిఫై చేయడానికి మీ దగ్గర ఫ్యాక్ట్స్ ఉంటే అడగండి, చెప్పండి, కన్విన్స్ చేయండి. మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించినందుకు మరి మీరు ఏ చెప్పినా వింటాం కదా. చెప్పకుండా ఇప్పుడు మరి ఓటేసిన మమ్మల్ని అడగకుండా మీకు నచ్చింది మీరు చేసుకుంటూ వెళ్తే ఎప్పుడు ప్రశ్నించాలో అప్పుడు ప్రశ్నిస్తాం. సింపుల్, అంతే. అది గచ్చబౌలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కేబీఆర్ పార్కులో వన్యప్రాణులు లేవని కొంతమంది నేతలు చెప్తా ఉన్నారు. ఏంటి లేవండి? నేను ఎన్నిసార్లు పాముల వీడియోలు తీసా కేబీఆర్లో. నేను ఎన్నిసార్లు హిల్ రిజ్లో ఉన్నప్పుడు వెనక పార్క్లో పీకాక్స్ వీడియోస్ తీసా, ఫొటోస్, పాముల ఫొటోస్ తీసా, పాముడు వీడియోస్ తీసాం. మేము కేబీఆర్లోకి పాములు వస్తే కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఆ ఫారెస్ట్లో వదిలేవాళ్ళం. పీకాక్స్ ఉన్నాయి, అవి జీవాలు కాదా? పక్షులు ఉన్నాయి, అవి జీవాలు కాదా? ఇంకా చాలా యానిమల్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి ఆలోచించాలి. అవి బాగుంటేనే మనం బాగుంటాం. మీరు ఎంత సిటీ కట్టేసుకొని కాంక్రీట్ జంగల్ తయారు చేసుకుంటే మీకే లాస్, మనకే లాస్. ఇప్పుడు నుంచి కనుక ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడకపోతే రేపు ఇంకోసారి అనకండి, సమ్మర్ ఏంటి ఇంత వేడిగా ఉందని అనకండి. ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చింది కదా, ఈ నేపథ్యంలో మీరు ఎందుకు మరొకసారి నిరసన వ్యక్తం చేస్తున్నారు? ఇది నిరసన కాదండి, థ్యాంక్స్ చెప్తున్నాం. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ ఆల్సో రిమైండ్ చేస్తున్నాం, స్టే ఇచ్చాక కూడా గచ్చిబౌలిలో చేసినట్టు మళ్ళీ వచ్చి చెట్లను నరకకుండా ఉండడానికి ఇంతమంది మాట్లాడితే మీరు వచ్చి మాతో మాట్లాడగలరా? ఇది ఒక్కటే క్వశ్చన్ నేను అడిగేది. అసలు జరిగిన ప్రెస్ మీట్ ప్రెస్కి కాదండి, గవర్నమెంట్ని కూర్చోబెట్టి వినిపించాలి. సీరియస్లీ అక్కడ పెద్దలు ఒక్కొక్కరు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ చేశారు. అసలు బేసిక్ చెప్తున్నారండి, ఒక చెట్టు లేకపోతే ఏమవుతుందని. చివరికి మనం పొలిటీషియన్స్కి ఇది కూడా చెప్పాలా? లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే ప్రాంతంలో నివాసం ఉంటారు, ఆయన దగ్గర వెళ్ళే ప్రయత్నం ఏమైనా మీరు చేసిరా? అసలు నేను ఏ పొలిటీషియన్స్ కలిసే ప్రయత్నం చేయలేదండి. మీరు గవర్నమెంట్ గురించి అడిగారు కాబట్టి మాట్లాడుతున్నారు. నా ఇంటెన్షన్ గవర్నమెంట్కి ఏదో అగేన్స్ట్కి వెళ్ళాలని లేదు. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, ఇది కూడా దిస్ ఇస్ నాట్ ఎ ఫైట్. ఐఎమ్ కన్విన్సింగ్, ఐఎమ్ టెల్లింగ్ దెమ్, ఐఎమ్ రిమైండింగ్ దెమ్. బేసిక్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. మళ్ళీ చెట్టు, పుట్ట, నీడ, తోడు ఇవన్నీ అవసరం అని సామెతల్లో చెప్పింది సామెతల్లోనే ఉంచకుండా మన సిటీలో ఉంచాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రెస్ మీట్కి అటెండ్ అవ్వడానికి వచ్చాను, మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నాను, అంతే తప్ప గవర్నమెంట్కి అగేన్స్ట్గా ఎవరూ వెళ్ళట్లేదు.
అవసరం కూడా లేదు. నేను చాలా శాంతియుతంగా లైఫ్ లీడ్ చేస్తున్నాను, అదే శాంతంతో మాట్లాడుతున్నాను. బట్ ఫ్యాక్ట్స్ మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏ చెట్లు నరకుండానే మనం ఇన్ని సిటీస్ అయితే బిల్డ్ చేయలేము. ఐ అగ్రీ, మీరు ఏం చెప్పారో ఐ అగ్రీ. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం అంతా సెల్ఫిష్ బీయింగ్సే. మన అభివృద్ధి కోసం మనం చాలా చెట్లు నరికేసాం, కాదనట్లేదు. బట్ కేబీఆర్ పార్క్ అనేది ఒక ఈకో సెన్సిటివ్ జోన్ అయితే ఏదైతే ఉందో అది 10 కిలోమీటర్స్ నుంచి డ్రాస్టికల్గా మనకి తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు 10 కిలోమీటర్స్ నుంచి 1 కిలోమీటర్ చేశారు. ఇప్పుడు అది గ్రాడ్యువల్గా ఇప్పుడు కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నా కానీ గవర్నమెంట్ దాన్ని ఇల్లీగల్గా వాళ్ళు కట్టేస్తున్నారు. ఇఫ్ ఐఎమ్ యూజింగ్ ఇల్లీగల్ వర్డ్ అగెయిన్స్ట్ ద గవర్నమెంట్, ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు యాజ్ అ సిటిజన్ మేమేమన్నా తప్పు చేస్తే గవర్నమెంట్ లా ప్రకారమేగా మా మీద యాక్షన్ తీసుకుంటుంది. అదే గవర్నమెంటే లాకి ఎగెయిన్స్ట్గా చేస్తుంటే ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? క్వశ్చన్ చేసే రైట్ మాకు లేదా యాజ్ అ సిటిజన్? అండ్ మేము క్వశ్చన్ చేస్తుంటే మా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ వేస్తున్నారు. హౌ అసలు నాకు చెప్పడానికి కూడా వర్డ్స్ రావట్లేదు. ఇట్ ఈస్ వెరీ లైక్ డిసప్పాయింటింగ్ వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్. సో ఐ ఓన్లీ రిక్వెస్ట్ గవర్నమెంట్, ప్లీజ్ మాకు ఈఐఏ అనేది ఒకటి మీరు ప్రొడ్యూస్ చేయండి. వీఆర్ నాట్ అగెయిన్స్ట్ గవర్నమెంట్ ఆర్ నాట్ అగెయిన్స్ట్ డెవలప్మెంట్. డూ ఇట్ ఇన్ అ వే దట్ వేర్ వీ కెన్ లివ్ టుగెదర్ విత్ ద నేచర్. దట్ ఈస్ ఆల్ వీఆర్ ఆస్కింగ్. కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల కూడా ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో రోడ్ ఎక్స్టెన్షన్ చేయడానికి పార్క్లో ఉన్నటువంటి కొన్ని చెట్లను కొట్టేశారంటూ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. అవును సార్, ఇప్పుడు ఒక ఫ్లైఓవర్ బిల్డ్ చేయాలి అంటే వాళ్ళకి ప్లానింగ్స్ అన్నీ ఉంటాయి. సో మీరు ఫ్లైఓవర్ కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్తే కాంట్రాక్టర్ ఏం చెప్తారు? ఇలా కట్టాలి, అలా కట్టాలి అని చెప్తారు. మీరు అదే ఎన్విరాన్మెంటలిస్టుల దగ్గరికి వెళ్ళి ఇది అడిగారా? అడిగితే ఈరోజు ఈఐఏ ఇక్కడ ఉండేది. మా క్వశ్చన్ అదే. మేము ఫ్లైఓవర్ మీ ఎబిలిటీ గురించి మేము అడగట్లేదు ఇక్కడ క్వశ్చన్. మేము అడిగేది ఒక్కటే, మీరు అది ఎకో సెన్సిటివ్ జోన్ గురించి ఏదన్నా మీరు రీసెర్చ్ చేశారా? చేస్తే మాకు చూపియండి. దట్స్ ఆల్ వీఆర్ ఆస్కింగ్. గతంలో కేబీఆర్ పార్క్ దగ్గర ఏమన్నా సమావేశాలు ఏర్పాటు చేయడం, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి జన అభిప్రాయ సేకరణ లాంటివి ఏమైనా చేశారా? సారీ, ఐ డెంట్ అండర్స్టాండ్. ఏదన్నా అభిప్రాయ సేకరణ లాంటివి ఏమైనా మీ దగ్గర నుంచి ఏమన్నా ఒపీనియన్స్ లాంటివి తీసుకోవడం ఏమైనా చేశారా? అది నాకు తెలిసి అయితే ఏం జరగలేదు అనే వింటున్నాను. 19,000 మెంబర్స్ పిటిషన్ అయితే వేశారు అగెయిన్స్ట్ కేబీఆర్ ఈ ఎకో సెన్సిటివ్ జోన్ గురించి ఏదైతే వీళ్ళు కొట్టేస్తున్నారో దాని గురించి 19,000 మెంబర్స్ పిటిషన్ వేశారు అగెయిన్స్ట్గా. సో దాన్ని కూడా కన్సిడర్ చేయట్లేదు. సో దానికంటే లౌడ్ వాయిస్ ఇంకేం కావాలి గవర్నమెంట్? పర్యావరణం అన్నది ఏదైతే డెవలప్మెంట్ అంటే దాని తెలుగు ఏంటో మరి, డెవలప్మెంట్లోని ఒక చాలా కీలకమైన భాగం. సో ఇది నేను చెప్తున్నాను, ఇది సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సో 1-2 చెట్లు పోతున్నాయా అంటే చట్టం ఏం చెప్తుందో అది కూడా చూసుకుందాం మనం. చట్టం ఏం చెప్తుందంటే మీరు ఒక ప్రాజెక్ట్ రావాలనుకుంటున్నప్పుడు ఆ ప్రాజెక్ట్కి సరైన అన్ని ఆల్టర్నేటివ్స్ ఎక్స్ప్లోర్ చేసిండ్రా. ఈ సొల్యూషన్ మీకు కావాలి అనుకుంటున్నప్పుడు, ఫలానా ఒక ఫ్లైఓవర్ అనుకుంటున్నప్పుడు ఆ ఫ్లైఓవర్ ఆబ్జెక్టివ్ ఏంటి, దాని ఆల్టర్నేటివ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసిండ్రా. ఎందుకంటే అక్కడ 2, ఒకటి ప్రజల ధనం ఖర్చు అవుతుంది, తర్వాత ప్రజలకి కామన్, ఇవన్నీ ఏంటి అందరికీ చెందినవి. ప్రజలకి కామన్ అయిన పర్యావరణం అన్నది దెబ్బతినకూడదు, ప్రజల డబ్బు వృధా కాకూడదు. దానికని చెప్పి ఆ ప్రాజెక్ట్ని మీరు అన్ని ఆల్టర్నేటివ్స్ చూసుకున్నారా లేదా, ఇది పాయింట్. మరి ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పింది అక్కడ జరిగినాయా అన్నది క్వశ్చన్. ఇప్పుడు కేబీఆర్కి ఆ చుట్టుపక్కల డీకంజెస్ట్ చేయాలా, పొల్యూషన్ తగ్గించాలా అంటే ఓకే బాస్, నో ప్రాబ్లం. 2,000 చెట్లు కొట్టి 2,000 కోట్లు ప్రజాధనం, ప్రజల ఆస్తి పోతుంది కదా. మరి ఆల్టర్నేటివ్స్ ఏం ఎక్స్ప్లోర్ చేసిండ్రో మీకు తెలుసా, నాకు తెలుసా, ఇవిడికి తెలీదు. మరి అది పెట్టాలి కదా, పెట్టి మమ్మల్ని కన్విన్స్ చేసే బాధ్యత లేదా? ఉంది. అదే చెప్తున్నాం మేము. నేను వాళ్ళు అంటుండే ఏంటంటే హైదరాబాద్ నిర్మాణంలో భాగంగా అనేక చెట్లు పోయినాయి, అనేక అడవులు పోయినాయి, అనేక పార్కులు పోయినాయి. కేవలం కేబీఆర్ పార్కులో 1-2 చెట్లు పోతే ఇంత ఎందుకు రాద్ధాంతం చేస్తూ ఉన్నారు అంటూ. 1-2 కాదు, వీళ్ళు 2,000 చెట్లకి పర్మిషన్ ఇచ్చారు. 1,952, అందులో కొన్ని 300 ట్రాన్స్లొకేషన్, 1,542 ఏమో దీనికి. అది కొన్ని చెట్లు కింద రాదది, టెంపరేచర్ స్పైక్ అవుతుంది, అందుకని వద్దంటున్నాం. దాని తర్వాత ఇంకొకటి ఏమంటే 2,000 కోట్లు ఎవరి ధనం? అది మా ధనం కాదా? 1,000 నుంచి 2,000 కోట్ల దాకా ఆ ధనం ఎందుకు పోవాలా? పైగా సిటీకి ఎన్నో అవుతున్నాయి కదా. మేము ఒక సిటిజన్ లాగా
ఒక కాంగ్రెస్ ఐడియాలజీ గల మనిషి నేను కాంగ్రెస్ ఐడియాలజీ నా రక్తం డిఎన్ఏలో ఉంది. ఆ ఐడియాలజీ గల వాళ్ళము సంవిధానము పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేసి ఇంప్రూవ్ చేయమని చెప్తున్న వాళ్ళలో నేను కూడా నా సంవిధానాన్ని ఫాలో అవుతున్నప్పుడు నేను ఒకటే అంటున్నాను, మేము ఒక్క కేబీఆర్ కోసమే చేయట్లేదు, మేము మూసీ నది కోసం చేస్తున్నాం. గత 12, 13, 14 ఇయర్స్ నుంచి ప్రతి లేక్ కోసం, ప్రతి నది కోసం, ప్రతి మౌంటైన్ కోసం, రాక్స్ కోసం, ప్రతి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం, ఫార్మా పొల్యూషన్ కాకుండా, ఇండస్ట్రియల్ పొల్యూషన్ కాకుండా, రివర్స్ని కాపాడుకుంటా, ఈ ఏదైతే మురుగువాడి కోసం, వనస్థలి కోసం, బొటానికల్ గార్డెన్స్ కోసం, అన్నిటి కోసం మేము కంటిన్యూస్గా మేము పోట్లాడుతున్నాం. కంటిన్యూస్గా సువేజ్ పొల్యూషన్కి అగేన్స్ట్ చేస్తున్నాం. హుస్సేన్ సాగర్ కోసం పోట్లాడినాం. హుస్సేన్ సాగర్లో ఐడల్ ఇమర్షన్ తప్పు అని చెప్పి కూడా పోట్లాడినాం. అన్నిటి మీద మేము కన్సిస్టెంట్గా ఉన్నాం. మాకు ఎవడిది ప్రశ్న వేయడానికి లేదు. అమ్మా ఈ కేబీఆర్ నుంచి వచ్చినావా, 2 చెట్లు కొడుతున్నాం, 2 కోట్లే ఖర్చు పెడుతున్నాం, ఇక్కడికి వచ్చినావా, అవన్నీ కనిపించట్లేదని మాకు చెప్పనీకి లేదు. ఈ చెప్పిన ఈ విషయాలన్నింటి మీద నా పేరు ఉందో లేదో వెళ్ళి చెక్ చేసుకోండి. అంటే మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఐడియాలజీ ఉన్నటువంటి మహిళనే కదా, నేరుగా మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే ప్రాంతంలో నివాసం ఉంటారు, వెళ్ళి కలవచ్చు కదా. అవును, మేము ఆల్రెడీ రాసినాము, కలెక్టర్కి నేరుగా కలిసి ఇచ్చినాము. అండ్ ఇక్కడ చీఫ్ సెక్రటరీ గారికి కూడా రాసినాం మేము. వీళ్ళ బాధ్యత అది. ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్సు, కలెక్టర్ ఐఏఎస్, కమిషనర్ ఐఏఎస్, చీఫ్ సెక్రటరీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు, వీళ్ళందరి బాధ్యత. ఎందుకు వీళ్ళకి ఫస్ట్ ఇచ్చినాం, మేము కాపీ ఎందుకు కొడుతున్నాం, మేము ముఖ్యమంత్రికి కొడుతూనే ఉన్నాం. కానీ వీళ్ళకి ఎందుకు అడ్రస్ చేసి వీళ్ళని ఎందుకు వెళ్ళి కలుస్తున్నాం మేము? ఎందుకంటే వీళ్ళని అడుగుతారు మంత్రులు, బైక్ సంవిధానం పరంగా వాళ్ళని అడుగుతున్నారు. ఏం బాస్ అంటే వీళ్ళు ఇదిగో ఈ తప్పిదాలు అంది చెప్తున్నారు వాళ్ళకి. అందుకని వీళ్ళకెళ్ళి చెప్తున్నాం, మీరు ఇన్ని తప్పులు చేస్తున్నారు చూసుకోండి, ఇదంతా ఏంటి అని వీళ్ళకెళ్ళి చెప్తున్నాం. మేము తప్పకుండా కాపీలన్నీ ముఖ్యమంత్రి గారిని కొడుతున్నాము. ఇప్పుడు కూడా నేను మీ ద్వారా చెప్తే ఏంటంటే, ముఖ్యమంత్రి గారు వెంటనే, ముఖ్యమంత్రి కానీ ఏం కన్సర్న్ మినిస్టర్ కానీ వాళ్ళు తప్పకుండా ఈ యాక్టివిస్టులు అందరినీ పిలవాలా. ఎందుకంటే వీళ్ళే గత కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే అటాక్ చేసిందో, పర్యావరణం మీద ఒక అటాక్ చేసింది అప్పుడు 10 ఏళ్ళు, ఆ అటాక్ నుంచి ఎంతో కొంత కాపాడుకున్నామంటే యాక్టివిస్టులందరూ కాపాడుకున్నారు. ఆ యాక్టివిస్టులందరినీ పిలిచే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. సరే, ఆఫీసర్లు అందరూ ఐఏఎస్ ఐఎఫ్ఎస్లు వీళ్ళు రిటైర్ అయ్యేదాకా వీళ్ళని భరిస్తాం. కానీ వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి బాధ్యత ఉంది. డైరెక్ట్ ప్రజల్ని ఏమైనా అయితే వీళ్ళు పిలవాల, ప్రజల్ని వీళ్ళని ఓవర్ రైడ్ చేసి ఇప్పుడు వీళ్ళని పిలిచే అవసరం వచ్చింది. ప్రజాప్రభుత్వం, ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రజా సంఘ నేతలు కావచ్చు, యాక్టివిస్టులు కావచ్చు, ఎవరైనా నేరుగా నా దగ్గర రండి, నేను ఖచ్చితంగా సమస్యను పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేస్తా అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పాడు. మీరు యాక్టివిస్ట్గా రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా కలిసి దీనికి తుది యాక్టివిస్టులందరినీ వాళ్ళు వెళ్ళి కాదు, ఇప్పుడు ప్రభుత్వం మీద పిలిచే టైం వచ్చేసింది. చూడండి, ఒక్కొక్క సందర్భం ఒక్కొక్కలా ఉంటుంది. ఆ సందర్భం పోయింది. ఇప్పుడు ఏ సందర్భంలో ఉన్నాం మనం? ఇప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళ క్యాబినెట్ వాళ్ళు పిలవాలి. ఇప్పుడు వాళ్ళు పిలిచి ఏంట్రా భయ్ ఇట్లా ఏంది సంగతి అసలు మాకు చెప్పండి ఏంటి అంటే మేము చెప్తాం, బాస్ 2,000 చెట్లు పోనవసరం లేదు, మీరు 2,000 కోట్ల దాకా ఖర్చు కూడా చేయనవసరం లేదు, మీకు పొల్యూషన్ తగ్గించేది, మీకు కంజెషన్ తగ్గించేది మొత్తం మేము చెప్తాం, ప్లాన్లు ఫ్రీగా ఇస్తాం. మీరు బయట కన్సల్టెన్సీకి కోట్లు పెడుతున్నారు, మాకు అవి ఏం అక్కర్లే, మేము మా తెలంగాణ మా ప్రాణం కాబట్టి, మేము దానికి హైదరాబాద్ మా ప్రాణం కాబట్టి మేము చేసుకుంటాం అని చెప్పి మేము తప్పకుండా మేము సానుకూలంగా స్పందించి, పోలీసులు ఇంత ఎక్సెసివ్ బిహేవియర్ చేశారు మా యాక్టివిస్టులతో, అయినా కానీ మేము సానుకూలంగా రియాక్ట్ అయ్యి మేము తప్పకుండా అన్నీ ఆయన ముందు పెడతాం విత్ డ్యూ రెస్పెక్ట్. కానీ ఈ బంజారా పిఎస్లో మాత్రం వెళ్ళి అదే పిఎస్లో జిహెచ్ఎంసీకి ఎగేన్స్ట్గా, కలెక్టర్కి ఎగేన్స్ట్గా ఇదిగో చెట్లు ఇట్లా పర్మిషన్ లేకుండా కొట్టారని చెప్పి ఓ కంప్లైంట్ అయితే పడుతుంది మరి.